ఒక రాజు ఉంటాడు. రాజుకి కుక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. సో కుక్కలు పెంచుతూ ఉంటాడు. అలాగే ఎవరైనా తప్పు చేస్తే కనుక ఆ కుక్కలకి ఆహారంగా వాళ్ళని వేయడం ఆయనకి అలవాటు. అదే క్రమంలో ఒకసారి మన మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తప్పుడు సలహా ఇచ్చారని చెప్పేసి ఆయన మీద కోపంతో కుక్కలకి ఆహారంగా వేయమని చెప్పేసి శాసిస్తాడు. అప్పుడు మంత్రి గారు, అయ్యా, ఇన్ని సంవత్సరాల బట్టి మీ దగ్గర పనిచేస్తున్నాను, నేను విశ్వాసంగా పనిచేస్తున్నాను, అయినా మీరు నా మీద దయ తలచట్లేదు అని చెప్పి బతిమాలుకుంటాడు. సో దానికి ఆయన ఎటువంటి కనికరం లేకుండా ఆ పనిష్మెంట్ చేయవలసిందే, శిక్ష ఇవ్వాల్సిందే అని చెప్పేసి నిర్ణయిస్తాడు. అప్పుడు మంత్రి తెలివిగా ఒక ఆలోచన చేస్తాడు. అయ్యా, నాకు చివరిగా ఒక కోరుకునే అవకాశం ఇవ్వండి. ఆ కోరిక ఏంటంటే ఆ కుక్కలకి నేను దగ్గరుండి పోషణ కార్యక్రమం ఒక 10 రోజులు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను ఆ అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి అంటాడు. తర్వాత ఆ కుక్కల పెంచే అతని దగ్గరికి వెళ్లి అతన్ని ఒక 10 రోజులు తనకి ఆ కుక్కలకి పోషణ కార్యక్రమాన్ని చేసేటట్టుగా కార్యక్రమాన్ని చేద్దామనుకుంటున్నా అని చెప్పేసి అంటాడు. 10 రోజులు కూడా ఆ కుక్కలకి పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం అన్ని పూట్ల కూడా తనకి దగ్గరుండి వాటికి కావాల్సిన ఆహారం పెట్టడం కానివ్వండి, వాళ్ళ మంచి చెడ్డలు చూడడం, వాళ్ళ స్నానం చేయించడం, ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నాడు. ఒకసారి అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ రాజుగారు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి, నాకు 10 రోజులు ఇచ్చారు కాబట్టి 10 రోజుల టైం అయిపోయింది, మీ శిక్షని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, మీరు ఏ శిక్ష ఇస్తారు, నేను రెడీగా ఉన్నాను అని చెప్పంటాడు. అప్పుడు ఆ కుక్కలకి ఆహారంగా ఆ మంత్రిని వేస్తే ఆ కుక్కలన్నీ కూడా వచ్చి తను నాకి తోక ఆడించుకుంటూ ఉండిపోతాయి, తను ఏమి చేయవు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి, మనం 10 రోజులు మనం ఒక కుక్కకి ఉన్న విశ్వాసము ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్న నా మీద మీకు విశ్వాసం లేదే అని మంత్రి గారు వాపోతాడు రాజు.